అమ్మగారు మిమ్మల్ని కుక్క అన్న భరించగలండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంట నక్క అన్నారండి. మరి అబ్బాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోర ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వారండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ జాన్. నన్ను చూసావో? నేను ఎప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కన ఇంత అందంగా ఉన్న నన్ను చూడ. కర్మకాలు డోర్లో ఇరుక్కుపోయావనుకో, రైలు పట్టాల మీద రోడ్డు రోడ్లు ఆగిపోయినట్టే. చెప్పచావు, నేను ఒక్కదానే ప్రపంచంలో లావుగా ఉన్నట్టు నీలాటోళ్ళు కళ్ళు పడి చిక్కి చీపురపలు అయిపోయాను. చెప్పరా? అమ్మో, కూర్చోండి. ఓకే, నేను ఈ సీట్లో ఉంటాను. మాస్టర్ మాస్టర్ ఇక్కడ కూర్చోండి. ఓకే. స్టూడెంట్ పక్కన మాస్టర్ కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? సరస్వతీదేవి తపస్సు భంగం అవుతుందా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి మాస్టారు కింద పడ్డారు? పడ్డానా బొందా తోసేసింది. ఇదిగో హిడింబి, సీటు మొత్తం నువ్వు ఆక్రమించేస్తే నా బతికేంటి? బొత్తిడి జాగాలో ఎలా కూర్చోను? అమ్మా, కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్లు ఇంచి ఇంచి ఎలా కదిలేవు తల్లి. మాస్టారు, స్ట్రాంగ్ పిల్ల కావాలా? నో థ్యాంక్ యూ. మాస్టారు, కోక్ తాగుతారా? ఐ లైక్ ఇట్. గారు, నాకు కోక్ అంటే ఇష్టం, షేర్ చేస్తారా? ఎంగిలి కదా, పర్లేదులేండి. నా ఎంగిలి మరొకరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది తీసుకోండి. వద్దులేండి. అందరికి కాకెంగిల్ అంటే ఇష్టం, మీకు మగెంగిల్ అంటే ఇష్టం అనుకుంటాను. జోక్స్ చాలండి. చూడండి, అందరం కలిసి హ్యాపీగా ఇలా టూర్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు కట్ చేసుకోకూడదు. మనం వెళ్ళేది హిస్టారికల్ టూర్. లాంగ్ లాంగ్ ఎగో, నాట్ సో లాంగ్ ఎగో. సాంబశివరావు బస్ పోనీ. చాలే, వచ్చి కూర్చో. కూర్చోండి. రైట్ రైట్. ఇదిగో, ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. కేవలాలుగా గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గాని దిగి తావు. ఏమైందండి? ఈ బందైంది, అడు చూచావు. దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం? ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వ్యధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి 7 లక్షల దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది? వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆపరేషన్ చేయలేను, నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు దుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? ఊరుకోండి. బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి? నోటుకొచ్చేట్టు అలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? మీరు గాడిదో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా, నీ పేరేంటి? పాంచాలి. ఆహా,
ఎప్పుడూ లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. నువ్వు ఉండవయ్యా. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. బాబా అయ్యా ధర్మం, బాబు ధర్మం, అయ్యా. అదేంటి మేకర్ తమరు అడుక్కుంటున్నారేంటి? పాండవుల సంపాదన తద్దినానికి సరిపోయిందని ఈ మహాకాయం నన్ను నా సర్వస్వాన్ని మింగేసిందిరా కిష్టిగా. ఓ వైపు ఈ ఏనుగు, మరోవైపు ఆ పీనుగు నన్ను అప్పడంలా నవిలి మింగేశారు. ఒరే కిష్టిగా, అదొద్దు కానీ ఓ రూపాయి ఇస్తా కొత్త పాట పాడండి బాబు. అటానా రాగం, ఆడతాళం, 7:30 శృతి. 7:30 మిగిలింది నాకు. దీని పుణ్యమాని తిండి అనే 2 అక్షరాలు తప్ప మిగతా 54 అక్షరాలు మర్చిపోయాను. అయినా నువ్వు అడిగావు కాబట్టి పాడతా. నా అంతిమ గీతం మేక సందేశం. సన్మానాలకి పొంగిపోకండి బాబు అయ్యా, మెప్పుకోలుకు లొంగిపోకండి, మిమ్మల్ని మీరు మరిచిపోకండి. రేయ్, ఓ కథ చెప్పరా. కథ చెప్పు. నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు ఆ. వాళ్ళ ఆయన పిలిచి అమ్మతల నరకరా అంటే కసక్కు నరికిండు. నువ్వున్నావు ఎందుకన్నా? టడాంగ్, 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 టడడడాంగ్, టడాంగ్. రేయ్, నరకమంటానికి మా నాన్న లేడు, నరకటానికి మా అమ్మ లేదు. నాకున్నది ఒక్కడవేరా. నిన్న వీడు నా మనిషిరా. నేను రాములాయ మనిషిని రా. శభాసురా నారప్ప, ఈ నాలుగు మగాడు వినిపించావు. రే పిచ్చికారి, నీకు ఆ గొడవలు ఎందుకురా? దోసకాయలు నరకడానికి. రే, ఆడికి నీకు తేడా ఉండాలి కదా. నువ్వు ఆ సొక్క ఇటు చెయ్యి, నువ్వు ఆ గొలుసు తీసేయి, నువ్వు పంచిపోయి ఇప్పు.